జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తా ఉంది. ఇక స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజద్ కుమార్ యాదవ్ల పేర్లను వారు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక గెలిచే అవకాశం ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సూచించారు. ఈ మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 4 పేర్లను ప్రతిపాదిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వారు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ సూచన మేరకు జరిగిన ఈ భేటీలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిపాదించిన 4 పేర్లపైన ప్రాథమికంగా చర్చించారు. దీనిపై ఇవాళ లేదా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. సర్వేలు, నివేదికల ఆధారంగా ఆశావాహుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపనున్నట్లు సమాచారం.